తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ధరకే కొనబడుతుంది ఆచారి గోల్డ్. నమస్తే, వెల్కమ్ టు బీఆర్కే హెల్త్. నేను దేవిక. ఇప్పుడు మనతో పాటు అవుతున్నారు డాక్టర్ రాజేష్ ఉక్కల గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే సార్, ఈ మధ్య కాలంలో ఏజ్ తో సంబంధం లేకుండా చిన్న నుంచి పెద్ద వాళ్ళకు కూడా మోకాల నొప్పులు అనేది చాలా అదే వస్తుందన్నమాట. సో అలాంటి వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే బెస్ట్ అంటారు సార్? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు సార్? సో బేసిక్లీ ఇక్కడ ఏం జరుగుతుందంటే ఎక్కువ శాతము హెల్త్ రిలేటెడ్ డిసీజెస్తో సఫర్ అవుతున్నారు. అయితే ఈ హెల్త్ రిలేటెడ్ డిసీజెస్లో లైఫ్ స్టైల్ అనేది ముఖ్యమైపోయింది. సో లైఫ్ స్టైల్స్తో కంపారిటివ్గా చూసుకుంటే ఒబిసిటీ అనేది, ఓవర్ వెయిట్ అనేది ఎక్కువగా కనిపిస్తుంది, ఊబకాయం. ఓకే. సో వీటిలో ఏం జరుగుతుందంటే వెయిట్ పరంగా చూసుకుంటే ఈ వెయిట్ ఆ జాయింట్స్ మీద పడడం, కండరాల మీద పడడం, వెన్నుపూస మీద పడడం చాలా గమనించాం. అది కాకుండా డెస్క్ జాబ్ ఎక్కువగా ఉంటుంది. అంటే ఎక్కువ టైము స్క్రీన్ ముందు ఆర్ ఇన్యాక్టివ్ డెస్క్ మీద కూర్చొని చేయడం అనేది ఉంది. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను చూసే కొంతమంది పేషెంట్స్లో అరౌండ్ 18 hours వర్క్ చేయడం గమనించాను. మరి అంతసేపు అలా చేస్తున్నప్పుడు యూజువల్గా సైన్స్ పరంగా గమనించుకుంటే ఇక్కడ ఇన్యాక్టివిటీ అనేది పెరుగుతుంది. కాబట్టి వీళ్ళల్లో ఎముకల్లో కాల్షియం అనే డిపాజిషన్ తగ్గిపోద్దండి. ఎవరైతే ఇమ్మొబిలిటీకి ఎక్కువగా ఉంటారో వీళ్ళలో కాల్షియం డిపాజిషన్ తగ్గిపోతుంది. కాల్షియం మెయింటెనెన్స్ ఇన్ ద బాడీ తగ్గిపోతుంది. కాల్షియం అనేది చాలా వైటల్ ఎలిమెంట్ మజిల్స్కి, బోన్స్కి, టెండాన్స్కి, కార్టిలేజ్కి. సో దీన్ని మస్క్యులో స్కెలిటల్ సిస్టమ్ అంటాం. దీనికి సంబంధించి కాల్షియం అనేది వెరీ వైటల్. అయితే ఈ మధ్య కాలంలో నా క్లినికల్ ప్రాక్టీస్లో నేను గమనించింది ఏంటంటే ఇక్కడ మోస్ట్ కామన్గా గమనించింది వైటమిన్ డి అండ్ వైటమిన్ B12 అండ్ యూరిక్ యాసిడ్. ఇవన్నీ కూడా కండరాలకు సంబంధించి ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసే థింగ్స్. సో ఇవి కూడా తరచుగా అబ్నార్మల్గా గమనిస్తూ వచ్చాం. సో ఇప్పుడున్న కరెంట్ జనరేషన్లో ఈ ప్రాబ్లమ్స్ ఎక్కువగా కావడానికి, అంటే కండరాలకు సంబంధించి, ఎముకలకు సంబంధించి నొప్పులు ఎక్కువగా కావడానికి కారణాలు ఇవి. సో వీటిని ఎలా నివారించుకోవాలి అనే దాని గురించి మాట్లాడినప్పుడు ఎప్పుడు చెప్పిన విధంగానే చెప్తున్నాను, ఒక హెల్దీ లైఫ్ స్టైల్ అనేది ఇంపార్టెంట్. వీటిల్లో ముఖ్యంగా వీటికి సంబంధించి మాట్లాడినప్పుడు యాక్టివిటీ అనేది ఉండాలి. యాక్టివిటీ కారణంగా ఏమవుతుందంటే మజిల్ స్ట్రెంగ్త్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. ఎప్పుడైతే మజిల్ స్ట్రెంగ్త్ ఇంప్రూవ్ అవుతుందో బోన్ స్ట్రెంగ్త్ కూడా లైక్ వైజ్ ఇంప్రూవ్ అవుతుంది. సో లాంగ్ టర్మ్లో మనకి ఎప్పుడైతే మజిల్ ఇంప్రూవ్ అవుతుందో బ్యాలెన్స్ ప్రాబ్లమ్స్, జాయింట్ హెల్త్ అనేది బెటర్ అవుతుంది. సో వీటిలో ఇంకల్కేట్ చేసుకోవాల్సింది సమ్ కైండ్ ఆఫ్ ఏరోబిక్ యాక్టివిటీ, స్పోర్ట్స్ యాక్టివిటీ, డ్యాన్స్ యాక్టివిటీ. అవి కాకుండా యోగా అనేది కూడా ఇంపార్టెంట్. ఎందుకంటే యోగా కారణంగా ఆల్ కైండ్స్ ఆఫ్ మజిల్స్ అండ్ బోన్స్ని స్ట్రెచ్ చేస్తాం. కాబట్టి ఆ స్ట్రెచబిలిటీ పెరిగినప్పుడు మీకు బ్యాలెన్స్ ఎఫెక్ట్స్ బెటర్గా వస్తాయి. ఇవన్నీ చేసిన కారణంగా ఏమవుతుందంటే ఏవైతే నేను కాల్షియం గురించి మాట్లాడాను, ఏవైతే బోన్ స్ట్రెంత్ గురించి మాట్లాడాను, ఏదైతే మజిల్ స్ట్రెంత్ గురించి మాట్లాడాను, ఇవన్నీ మెరుగుపడతాయి. కానీ ఒక రోజు ఒక నెలలో కాదు, సంవత్సరాల తరబడి అలా మెయింటైన్ చేస్తూ ఉంటే దీని బెనిఫిషియల్ ఎఫెక్ట్స్ అనేవి వస్తాయి. సో సాధారణంగా గమనిస్తే ఇప్పుడు ఎక్కువ శాతము రిమోట్ కంట్రోల్ యాక్టివిటీ ఎక్కువైపోయింది. అంటే కదలిక తగ్గిపోయింది. సో యావరేజ్ పర్సన్కి రికమెండెడ్ యాక్టివిటీ మనం గమనించుకుంటే అరౌండ్ 7,000 to 8,000 స్టెప్స్ అనేది ఉండాలి. ఇది కాక నేను చెప్పినట్టు యోగా, మెడిటేషన్ ప్లస్ ఒక హైపర్ యాక్టివిటీ. జనరల్ నా రికమెండేషన్ ఏంటంటే వాకింగ్, బ్రిస్క్ పేస్ వాకింగ్ అరౌండ్ 3 kilometers పర్ డే కవరింగ్ ఇన్ 30 minutes. ఇది చాలా ఇంపార్టెంట్. ఇలా చేసిన దానివల్ల మజిల్ మాస్ ఇంప్రూవ్ అవ్వడం, ఫ్యాట్ కంటెంట్ తగ్గడం, తద్వారా మనకి ఆ ఒబిసిటీ ఆర్ ఓవర్ వెయిట్ అనేది తగ్గిపోద్ది. ఇలా చేసిన దానివల్ల మనకి లాంగ్ టర్మ్లో జాయింట్స్ అనేవి ఎఫెక్ట్ కావు. ఇది ఒక థింగ్. అదే కాకుండా బ్లడ్ టెస్ట్ అనాలిసిస్ కంపల్సరీ చేసుకోవాలి. దేనికి చేసుకోవాలంటే నేను చెప్పినట్టు ఈ విటమిన్ డి, B12, యూరిక్ యాసిడ్ ఇవన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేవా. సో విటమిన్ డి, B12 ఎందుకంటే ఇవి రెండు చాలా వైటల్ విటమిన్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మజిల్ ఫిజియాలజీ. యూరిక్ యాసిడ్ అనేది ఏంటంటే కండరాల్లో చేరి అది నొప్పులకు దారితీస్తుంది. ఈ యూరిక్ యాసిడ్కి ఆల్కహాల్ కన్జంప్షన్, వాటర్ కన్జంప్షన్కి డైరెక్ట్ కనెక్షన్ ఉంది. సో ఇలాంటివి చెక్ చేసుకొని వీటికి రిక్వైర్డ్ అమౌంట్ ఆఫ్ కరెక్షన్స్ ఇవ్వడం అనేది ఇంపార్టెంట్.
ఎక్కడైతే మనకి ఏదన్నా జాయింట్ రిలేటెడ్ మసిల్ రిలేటెడ్ ఇష్యూ వస్తుందో దాన్ని నెగ్లెక్ట్ చేయకుండా ఇమీడియట్గా డాక్టర్ దగ్గరికి వెళ్ళడం అనేది ఇంపార్టెంట్. ఎందుకు ఇది చెప్తున్నానంటే తరచుగా మోకాళ్ళ మీద బైక్స్ మీద నుంచి పడడం, స్పోర్ట్స్ ఇంజురీ కావడం గమనించినప్పుడు ఏం చేస్తారంటే ఏదో ఒక పెయిన్ కిల్లర్ వేసేసుకొని డాక్టర్ దగ్గరికి పోకుండానే దాన్ని అవాయిడ్ చేయడం అనేది జరుగుతుంది. వీళ్ళల్లో నేను పర్టికులర్గా మోకాళ్ళకు సంబంధించి మాట్లాడుతున్నప్పుడు చిన్న చిన్న ఇంజురీస్ ఏవైతే జరుగుతాయో మోకాళ్ళలో ఉన్న సాఫ్ట్ టిష్యూస్ డ్యామేజ్ అవుతాయి. అది కామన్ పర్సన్కి ఐడెంటిఫై అవ్వడం కష్టంగా ఉంటుంది. లాంగ్ టర్మ్లో చూసుకుంటే ఈ వేర్ అండ్ టేర్ ఏదైతే అరిగిపోయే తత్వం ఉంటుందో అది పెరుగుతూ వస్తుంది. అట్ ఏ స్టేజ్ ఏమవుతుందంటే మీరు అన్నట్టు యంగ్స్టర్స్లో కానీ ఇలాంటి ఇంజురీస్ మోస్ట్ లైక్లీ అక్కడే జరుగుతాయి. కాబట్టి ఎవరైతే నెగ్లెక్ట్ చేస్తారో బియాండ్ రిపేర్ మోకాళ్ళ మీద డ్యామేజ్ జరిగిపోతుంది. మోకాళ్ళు అరగడమే కాకుండా ఏవైతే సాఫ్ట్ టిష్యూ ఇంజరీ కాకుండా ఎముకల మీద భారం పడుతుంది. ఎప్పుడైతే ఎముక ఎఫెక్ట్ అవుతుందో ఆ రికవరీ ప్రాసెస్ అనేది మనకి చాలా నెగ్లిజిబుల్ అయిపోతుంది. బట్ ఎర్లీ ఇంటర్వెన్షన్ చేసిన దానివల్ల జాయింట్ ప్రొటెక్షన్ వచ్చి ఆ కారణంగా జాయింట్ ఎక్కువగా డ్యామేజ్ కాకుండా ప్రొటెక్ట్ చేసుకునే విధంగా కొత్త పరికరాలు ఉన్నాయి. తరచుగా మీరు మాట్లాడుతున్నప్పుడు ఇది గమనించాల్సింది ఏంటంటే జాయింట్ ఆర్థ్రోస్కోపీ అంటే చిన్న కీహోల్తో లోపలికి వెళ్ళి చెక్ చేసి ఏమైనా డ్యామేజ్ జరిగిందా లేదా. ఈ పరికరాలు ఇదివరకు ఉండేవి కాదు, ఇప్పుడు ఉన్నాయి. ఇలాంటివి నివారించుకునే విధంగా మనము చాలా రకాల సింథటిక్ కెమికల్స్, పిఆర్పి అనే విధానము ప్లస్ టాబ్లెట్స్ ఇవన్నీ వాడుతూ జాయింట్ లూబ్రికేషన్ కెపాసిటీ, జాయింట్లో ఉన్న అబ్నార్మాలిటీస్ తగ్గించుకునే విధంగా మనకి కొత్త మెడికల్ ట్రీట్మెంట్స్ అవైలబిలిటీ ఉన్నాయి. కాబట్టి జాయింట్లు డ్యామేజ్ అవ్వకుండా మనం చేసుకోవచ్చు. సో ఎసెన్షియలీ మనం చెప్పాల్సింది ఏంటంటే డెఫినెట్గా ఏదైనా హెల్త్ ఇష్యూ రిలేటెడ్ టు జాయింట్ వచ్చినప్పుడు వెంటనే డాక్టర్ని సంప్రదించి వాళ్ళ ఎక్స్పర్ట్ సలహాలు పాటిస్తే లాంగ్ టర్మ్గా మనకి జాయింట్లు ఎఫెక్ట్ కాకుండా కాపాడుకోవచ్చు, పర్టికులర్గా నీ జాయింట్స్. ఓకే. సరే, చాలా మందికి ఎట్లా అంటే నైట్ అంటే లైక్ నిద్రలో ఉన్నప్పుడు మిడ్ నైట్ లో కొందరికి లైక్ అంటే నేను విన్న కాడికైతే చాలా హెవీ పెయిన్ వచ్చేస్తుంది అనమాట, మోకాళ్ళు నొప్పులు అట్లా వచ్చేస్తుంది. అది అసలు అది ఎందుకు వస్తుంది సార్ అట్లా? సో సహజంగా వీటిని మెడికల్ పరంగా చెప్పాలంటే క్రాంప్స్ అంటాం, నాక్టర్నల్ క్రాంప్స్ అంటాం. యూజువల్లీ పెద్ద మజిల్స్లో వస్తుంది. వీటికి ప్రథమ కారణం నేను చెప్పినవే, కాల్షియం, వైటమిన్ డి, వైటమిన్ B12, యూరిక్ యాసిడ్ వీటికి సంబంధించే ఉంటుంది. సో వీటిని కరెక్ట్ చేసుకునే విధంగా మనం చేసుకోవాల్సిన అవసరం. వెరీ రేర్ కండిషన్స్లో నరాలకు సంబంధించిన బలహీనత, కండరాలకు సంబంధించిన బలహీనత అండ్ రక్తనాళాలకు సంబంధించిన బలహీనత వీటిల్లో కూడా ఇలాంటివి వచ్చేదానికి ఉన్నాయి. సో ఎప్పుడు కూడా చెప్తున్నాను కదా, ఎప్పుడన్నా సమస్యలు ఇలాంటివి దారితీస్తే ఏదో ఒక పెయిన్ కిల్లర్ వేసుకోకుండా మీరు డాక్టర్ని సంప్రదించి లాంగ్ టర్మ్ కాంప్లికేషన్స్ రాకుండా మీరు కాపాడుకోవాల్సిన అవసరం అయితే ఉంది. సో అంటే ఫైనల్ గా మీరు ఫుడ్ ఎట్లాంటిది సజెస్ట్ చేస్తారు సార్ ఇట్లాంటి వాళ్ళకి? సో వాస్తవానికి చెప్పాలి అంటే ఫుడ్స్ గురించి మాట్లాడినప్పుడు మోస్ట్ ఆఫ్ ద ఫుడ్స్ ఆర్ అడల్టరేటెడ్. కానీ జనరల్ రికమెండేషన్స్ అంటే నేచర్కి దగ్గరగా ఉన్న ఫ్రూట్స్ తీసుకుంటే బెటర్. అంటే ఫ్రెష్ ఫ్రూట్స్, వెజిటబుల్స్, లీఫీ వెజిటబుల్స్ ఎక్కువ కామన్గా, ప్లస్ ఈవెన్ మనం వాడుతున్నప్పుడు ఈ న్యాచురల్గా వచ్చే థింగ్స్ అంటే సపోజ్ ఒక సోడా డ్రింక్ ఉంది, ఫ్రెష్ ఫ్రూట్ జ్యూస్ ఉంది, ఫ్రెష్ ఫ్రూట్ జ్యూస్ కన్జంప్షన్ వల్ల ఇంప్రూవ్ అవుతుంది మనకి హెల్త్. అలాగే మిల్క్ ఉంది, మిల్క్ ఈస్ ఎ వెరీ న్యాచురల్ సోర్స్. వీటిల్లో అన్నింటిలో కూడా కాల్షియం, వైటమిన్ డి ఎక్కువగా పుష్కలంగా దొరుకుతాయి. కాబట్టి ఇలాంటివి తీసుకున్న దానివల్ల మనకి హెల్త్ బెనిఫిట్స్ ఎక్కువగా ఉంటాయి. ఏవైతే ప్రాసెస్డ్ ఫుడ్ కన్జ్యూమ్ చేస్తున్నామో వీటిల్లో యాక్చువల్లీ ఈ క్యాలరీస్ అనేది వస్తుంది, కానీ మనకి ఈ పోషకాహారాలు, విలువ ఉన్న పోషకాహారాలు మన బాడీలోకి రావట్లేదు. కాబట్టి ఈ కారణంగా ఊబకాయానికి దారితీస్తుంది. కాబట్టి దాని కారణంగా జాయింట్స్ డ్యామేజ్ అవుతాయి. కాబట్టి ఇవి అవాయిడ్ చేయడం అనేది ముఖ్యం. రైట్. సో చూసారు కదా అండి, చాలా మందికి అంటే అసలు ఏజ్ తో సంబంధం లేకుండా మోకాల నొప్పులు అనేటివి ఈ మధ్యకాలంలో చాలా మందికి చూస్తున్నాము. సో అలాంటి వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి, అసలు అది ఎందుకు వస్తుంది అని చెప్పేసి అయితే సార్ అయితే చాలా చక్కగా క్లియర్ గా వివరించి చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే.